ఇంటి దాకా వచ్చి మరి డ్రాప్ చేసి వెళ్ళాడంటే మీరు అంత క్లోజా? అతని కోసమే ఫంక్షన్కి వెళ్ళావా? వాడికి నీకు మధ్య ఏం నడుస్తోంది? వదినా, ఇలాంటి చెత్త మాటలు మాట్లాడినందుకే నిహారిక లావణ్యక్కల చెంపలు పగలగొట్టాను. అంటే ఇప్పుడు నన్ను కొడతానంటున్నావా? దాని అనుమానం క్లియర్ చేసేయమ్మా. ఎక్కడ కొడితే గోల్కొండ దాకా వినపడాలి సౌండ్. ఇంకొక్కసారి పిచ్చి వాగుడు వాగితే అదే పని జరుగుతుంది. నువ్వేం మాట్లాడవేంటమ్మా? బుద్ధుడి విగ్రహంలో అలా ఉండిపోయావు. అవని, ఇది చాలా సున్నితమైన విషయం. నువ్వు ఏదైతే తీసుకొచ్చావో అందుకు తగ్గ ఆధారాలు కళ్ల ముందున్నాయి. లేని వాటిని సృష్టించలేదు. చూసిన దాని గురించి అడుగుతున్నారు. నేను కూడా అడుగుతున్నాను. అడుగుతున్నారా? అందరిలా అనుమాన పడుతున్నారా? రెండిటికి మధ్య తేడా ఏముంది? నీటికి నిప్పుకి మధ్య ఉన్నంత తేడా ఉంది. అనుమానించే దానినే అయితే నువ్వు అడుగు లోపల పెట్టుండేదానివే కాదు. అతనెవరో చెప్పు. నిజాలు తెలుసుకోకుండా అందరూ రకరకాలుగా ఊహించుకుంటున్నారు. అతని పేరు సత్య. సత్యాన్ని కాపాడడానికి, ధర్మాన్ని రక్షించడానికి ఎప్పుడూ పాటు పడుతూనే ఉంటాడు. కాలేజీ రోజుల్లో ఇద్దరం మంచి ఫ్రెండ్స్ ని. ఢిల్లీ నుంచి ఈ మధ్యనే షిఫ్ట్ అయ్యొచ్చాడు. ఫంక్షన్ లో నా మీద అటాక్ జరగబోతే నన్ను సేవ్ చేయబోయి అతను ఇబ్బందుల్లో పడ్డాడు. అవని, చేతికి గాయమైతే హాస్పిటల్ కి తీసుకువెళ్లి ట్రీట్మెంట్ చేయించాను. అది జరిగింది. ఈ సమయంలో నన్ను ఒంటరిగా వదిలేకుండా ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి వచ్చాడు. అవని చెప్పిన దాంట్లో ఎక్కడైనా చిన్న తప్పుందా? తప్పుడు మనసులతో ఆలోచిస్తే అంతా తప్పుగానే కనపడుతుంది. పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపించినట్టు. అందరూ కలిసి అత్తయ్య మనసుని పాడు చేస్తున్నారమ్మా. హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యాడంటున్నావు. అతనేమో ఫోన్ టచ్ లో ఉంటానన్నాడు. ఇద్దరు కలుసుకోకుండా ఉంటారా ఏంటి? ఒకసారి మొదలైన పరిచయాలు కంటిన్యూ అవుతూనే ఉంటాయి గాని మధ్యలో ఎందుకు ఆగుతాయి? నువ్వైతే అందంగా స్టోరీ నరేట్ చేసావు గాని మా అందరికి పెద్ద నమ్మసక్యంగా లేదవని. ఇప్పుడు చెప్పిందంతా ఎస్కేపిజంలా ఉంది తప్ప జెన్యూన్ గా మాత్రం అనిపించట్లేవని. చూసావా, అడు తిప్పి ఇటు తిప్పి మళ్ళీ మొదటకే తీసుకొచ్చారు. నేను చెప్పవలసింది నిజాయితీగా చెప్పాను. సంస్కారం గలవారు నమ్ముతారు, సంస్కారహీనులు నమ్మరు. అది ఇంకోసారి ఎవరైనా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే మాత్రం సహించేది లేదు. మీరు చెప్పింది విని అనవసరంగా కంగారు పడిపోయాను. అవని విషయంలో ఎవరూ తప్పుగా ఆలోచించకండి. వెళ్ళండి. ఆ 100 మంది అనుమానించినా పర్వాలేదు. వేదవతి అత్తయ్య నమ్మితే చాలు. అవని సేఫ్. ఇంకా మీరు ఏమన్నా అనుకోండి. నువ్వు ఆగరా. అవని కోసం ఫ్లవర్ ఇచ్చాడంటే అనుమానించాల్సిన అవసరం లేదు. కానీ ప్రాణం అడ్డు పెట్టి కాపాడే ప్రయత్నం చేశాడంటే ఖచ్చితంగా అనుమానించాల్సిన విషయమే. ఈరోజు అకారణంగా మీరు భయపడతారు. నేను భయపడ్డమా? అసంభవం.
ఓరి ఇదిగో చికాగో, ఇలాంటి పనులు చేయకో. అసలే నాది వీక్ గుండె. పుట్టుక్కున పైకి పోతాను, మా ఆవిడ అనాథ అయిపోతుంది. అనాథ ఎందుకు అవుతాను? మా వాళ్ళందరూ ఉన్నారు కదా. నిన్నటి వరకు ఒకలా ఉన్నావు, ఇప్పుడు ఒకలా తయారయ్యావు. ఏమైందే నీకు? నాకేమీ కాలేదు, నేను బాగానే ఉన్నాను. మ్మ్. నువ్వు బాగాలేవే, నీకు నిహారిక దెయ్యం పట్టింది. నాన్నా, నాన్నా. హాయ్ బంగారు తల్లి. నువ్వు ఎప్పుడొస్తావా అని ఎదురు చూస్తున్నాను. నాకు కూడా నిన్ను అమ్మని ఎప్పుడెప్పుడు చూస్తానా అని అనిపించింది. లోపలికి రా. 1 సెకండ్. చెన్నై నుంచి బొమ్మలు తీసుకొచ్చాను. ఇవి నీకు. థ్యాంక్ యూ నాన్న. మరి శౌర్య చింటులకి? ఇవి వాళ్ళకి. సరే పద. పదమ్మా. విన్నాం. నువ్వు మా ఆవిడని దయ్యమండం విన్నాం. నువ్వేమన్నా మహేష్ బాబులో ఉన్నావు అనుకున్నావా? నుదుటిన బొట్టు, మెల్లో నిమ్మకాయలు దండేస్తే భూత వైద్యుల్లో ఉంటావు.